పాస్టర్ అభినయ్ అనాలా, యాక్టర్ అభినయ్ అనాలా? ఎందుకంటే అతను ఇంతకుముందు యాక్టర్గా చేశాడట. సినిమాల్లో పెద్ద గుర్తింపు రాలేదు, కానీ ఇప్పుడు ఆడినటువంటి నాటకంతో మాత్రం బాగానే గుర్తింపు వచ్చింది. కాకపోతే ఇలాంటి నాటకాల రాయుళ్ళని కూడా సమర్థించే దరిద్రం మన దేశంలో, మన రాష్ట్రంలో ఉంది. అది మతపిచ్చతో లేదా మోడీ మీద ద్వేషంతో. ఎందుకంటే పాస్టర్ ప్రవీణ్ ఉదంతంలో వేగ్గా స్టేట్మెంట్ ఇవ్వలేదు పోలీసులు, ముక్క ఇంచ్ టు ఇంచ్ దర్యాప్తు చేశారు. ఆ దర్యాప్తులో చాలా స్పష్టంగా అతను సీసీ కెమెరాల ఫుటేజ్, అది ఏ ఎదవా మేనేజ్ చేయలేడు సీసీ ఫుటేజ్లు అనేటటువంటిది. ఎక్కడ మందు కొన్నాడు, అతనికి మద్యం అలవాటు ఉంది, అది క్లియర్. మందు కొన్నాడు, తాగాడు, తాగి తోలతా వాళ్ళని వీళ్ళని గుద్దాడు, ఆ గుద్దించుకున్న వాళ్ళు మాట్లాడారు. అట్లాగే అతని వ్యవహార శైలి గురించి మద్యం దుకాణాల వాళ్ళు మాట్లాడారు. కాకపోతే పాస్టర్ ప్రవీణ్ అంటే మీ చిరంజీవిను నాగార్జున కాదు కదా వెంటనే గుర్తుపట్టి చెప్పడానికి. బట్ సో అని చెప్పే విషయం అర్థమైంది, వాళ్ళు మాట్లాడుకొచ్చారు. అంత డీటెయిల్డ్గా చెప్పిన రాజకీయ దురుద్దేశాలు, మత దురుద్దేశాలు, హిందువులని ఉన్మాదులుగా చూపించే ప్రయత్నం, ఉన్మాదం చేసేటటువంటి క్రైస్తవ నేతలు కొంతమందిని మాత్రం హీరోలుగా చూపించే ప్రయత్నంలో భాగంగా దాన్ని కాస్త కుట్ర, ఎవడో చంపేశారు అన్నటువంటిది ప్రభుత్వం తప్పు, లేకపోతే హిందూ సంఘాలు తప్పు అన్నటువంటి ఒక దిక్కుమాలైన నేరేటివ్ క్రియేట్ చేశారు, ప్రపంచవ్యాప్త ప్రచారం చేశారు. ఇప్పుడు వీడిది అదే పరిస్థితి. ఏమాత్రం సంస్కారం ఉన్నా ఇలాంటి దరిద్ర పనులు చేయరు. వాడి ఇప్పుడు ఫోన్ వాయిస్ బయటకు వచ్చింది, వాళ్ళతో మాట్లాడినటువంటిది. ఏమని, మేము సో స్పాట్కి వస్తాం, ఆ చుట్టుపక్కల జనం ఎవరు ఉండరు కదా, అక్కడ మీరు ఎట్లా నటించాలో నేను చెప్తాను అన్నటువంటిది. ఏ విధంగా మనం చిన్న సీన్ క్రియేట్ చేద్దాం అన్నటువంటిది. ఆ తర్వాత అతను నటించింది, ఏదో బీరు బాటిల్తో పొడి చేశారు. ఒకటి, ఎందుకు కొట్టాలి? ఏమైనా పుడింగా? ఏమన్నా రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతాలు ఏమైనా చేశాడా? లేకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అద్భుతాలు చేశాడా? లేకపోతే తనేమన్నా గొప్ప నాయకుడిగా ఏమైనా నిరూపించుకునే ప్రయత్నం చేశాడా? ఏం చేశాడని చెప్పి చేయాలి అతన్ని కొట్టాలి? ఎందుకు కొట్టాలి అంటే ఇక్కడ మళ్ళీ క్రిస్టియన్స్కి ఏదో జరుగుతుంది అన్నటువంటి ప్రచారం క్రియేట్ చేయటం. ఆ విజువల్ చూస్తేనే అర్థమైపోతుంది అది ఒక డ్రమటైజ్ అన్నటువంటి. చివరికి పోలీసులు ఫైనల్గా తేల్చారు, అతని గాయాలన్నీ కూడా రక్తం కూడా పోసుకున్నాడు. సినిమాల్లో సినిమాటిక్ అనమాట అంతా కూడా. చివరికి ఆడియో దొరికింది, అట్లాగే అందులో ప్రత్యక్ష సాక్షి 60 మందితో నాటకం ఆడాడు అన్నటువంటి విషయము తేలింది. అందులో ప్రత్యక్ష సాక్షి క్లియర్గా చెప్తున్నాడు అనమాట అతను చెప్పించినటువంటి వ్యవహారం. కార్ని కొట్టేసి వెళ్ళిపోండి. నా పేరు వసంత కుమార్ అండి. నేను మా ఆవిడ రీల్స్ చేసుకుంటుంటే నేను మాకు ఇన్స్టాగ్రామ్లో పరిచయం వేసి ఇలా మాకు వాడే చేయమని చెప్పాడండి. కార్ని కొట్టేసి వెళ్ళిపోండి, మీకు మేము చూసుకుంటాము అనేసి అభినయ దర్శనం ఇంకా ఈ జాన్ బెనడి చెప్పారు మాకు. ఉండిగడ్డ దాటిన తర్వాత ఇంకొంచెం ముందుకు వస్తే క్రేన్తో కొండను దోవిన మట్టి కనపడుద్ది. ఆ మట్టి కాడి నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే లెఫ్ట్ సైడు మట్టి రోడ్డు కనపడుద్ది లోపలికి. ఆ మట్టి రోడ్డు లోపలికి వెళ్ళండి. ఈ లోపల మేము వస్తాం. కారు దూరం ఆగిద్ది. తర్వాత ఇంకా నేను వచ్చి మీకు ఒక 2 నిమిషాలు ట్రైనింగ్ ఇస్తా, ఇంక ఎట్ట చేయాలా ఏందనేది చూద్దాం. బీరు బాటిల్ ఏమైనా ఉంటే ఒక 2-3 ఎతకండి, ఎందుకంటే పొడవాలి కదా. ఇట్లాంటి వాళ్ళు అంటే ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక కుట్ర. మొన్న పాస్టర్ ప్రవీణ్ అప్పటి నుంచి జరుగుతుంది, ఇప్పుడు ఇది పతాక స్థాయికి చేరింది. హిందువులని ఉన్మాదులుగా చూపించేటటువంటి కుట్ర దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఉన్మాదం చేసే వాళ్ళనేమో సత్పురుషులుగా, బాధితులనే ఉన్మాదులుగా చూపించేటటువంటి ప్రయత్నం చాలా సీరియస్గా జరుగుతుంది. దీని మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇతనేతో పాటు ఇతని చేత ఈ నాటకాలు ఆడిచ్చినోడు ఎవడు, లేదా వీడే ప్రచారం కోసం ఈ నాటకాలు ఆడాడా? దీన్ని తేల్చి ఇట్లాంటి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పకపోతే ప్రమాదం.